అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుమిలిపోతూ ఉన్నారంట. మరి ఎందుకు కుమిలిపోతూ ఉన్నారనే విషయం గురించి ఈరోజు మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మరి 2023 ఎన్నికలకు ముందు కానీ 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, 2023 సార్వత్రిక ఎన్నికలు అంటే తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు, మరి 2024 సార్వత్రిక ఎన్నికలు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు. మరి ఎందుకు కుమిలిపోతున్నారు, ఈ ఎన్నికలకి ఏంటి సంబంధము అని చెప్పేసి నాకు తెలిసి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వచ్చినటువంటి అదృష్టము ఎవరికి రాలేదు అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది రాష్ట్ర ముఖ్యమంత్రులు అవిభక్త ఆంధ్రప్రదేశ్ను పరిపాలించారు. నాకు తెలిసి ఇదే కేసీఆర్ గారు 1999లోనో ఆయన మంత్రిగా ఉన్నారు. మరి ఆ టైంలో మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్పీచ్, అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత అంటే గొర్రె తోకంత అని చెప్పేసి ఆయన ఎగతాళిగా మాట్లాడిన వంటలు వీడియోలో కూడా మనం అందరం చూసాం. మరి ఎంతోమంది కష్టపడి అవిభక్త ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పరిపాలించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒక్కో ముఖ్యమంత్రి ఒక ఎజెండాని పెట్టుకొని ఈ ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన తర్వాత మరి 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారము ఆనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేది 2 రాష్ట్రాలుగా విడిపోయినటువంటి సంగతి మీ అందరికీ తెలుసు. మరి బంగారు పళ్ళాన్ని తెచ్చి కేసీఆర్ గారు చేతిలో పెట్టిన మాట మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి ఈ బంగారు తెలంగాణ పరిపాలించకుండా మరి బంగారు తెలంగాణలో బంగారు కుటుంబాన్ని తయారు చేసుకున్నటువంటి వ్యక్తిగా ఈనాడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు నిలబడ్డారనేది మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, అసలు నేను చెప్పేటువంటి ఈ అంశాలకు కుమిలిపోతున్నారనే దానికి ఎందుకంటే, మరి ఈ బంగారు కుటుంబం సంపాదించినటువంటి ఆస్తులు కాపాడుకోవాలన్నా, మరి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కల్వకుంట్ల కుటుంబం యొక్క చరిత్ర బతికే ఉండాలన్నా, మరి అదొక చరిత్రాన్ని చెప్పుకోని పరిస్థితులు రాకూడదు అనుకున్నా, మరి ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నేడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కానీ, మరి వారి యొక్క కుటుంబ విభేదాలు కానీ, దీని అన్నింటికి మూలం ఎక్కడ అంటే ఒక్క నవ్వు. ఆనాడు మహిసభలో దుర్యోధనుడు చూసి పాంచాలి పంచుప్రతిక అనే డైలాగ్ మీ అందరికీ గుర్తుకొస్తుంది. ఒక్క నవ్వు ఒక యుద్ధాన్ని దారి తీసినటువంటి పరిస్థితులు. మరి అదే తరహాలో ఈరోజు కేవలం ఒక్క కేటీఆర్ గారి నవ్వు 4 విధాలుగా చేటు అనే సామెతను నిరూపిస్తూ కేటీఆర్ గారు చేసినటువంటి నవ్వు, ఆ ట్వీటు ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 9 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉనికే లేకోకుండా చేసినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. ఉనికి అనే మాట నేను ఎందుకు అంటున్నానంటే, కేవలము జిహెచ్ఎంసీ పరిధిలో గ్రేటర్ హైదరాబాదులో మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి సీట్లు వచ్చిన సంగతి మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి ఎక్కడ తెలంగాణ మిగిలినటువంటి ప్రాంతాలలో 64 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే తెలంగాణ పల్లె ప్రజలు మొత్తం కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పచెప్పారు. మరి బీఆర్ఎస్ పార్టీ 9 ఏళ్ళు మేము బంగారు తెలంగాణ, అవి చేశాం ఇవి చేశాం, దేశానికే రోల్ మోడలు, దేశకీ నేత, మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి రైతులను కూడా ఎంతో పెద్ద హృదయంతో ఆదుకున్నటువంటి కేసీఆర్ గారిని సైతం 39 సీట్లకు పరిమితం చేసి మరి ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి. మరి ఓడిపోయిన తర్వాత అంటే దొరకనంత వరకు దొర, దొరికిన తర్వాత దొంగ అనే సామెత వినే ఉంటాం. మరి అదే తరహాలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి సర్కార్ రావడం జరిగింది. వచ్చిన తర్వాత గతంలో మరి ఆయనను ఏ స్థాయిలో ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. మరి ఇప్పుడు ఆయన కూడా చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా అసలు వీళ్ళు ఏ అవినీతి చేయలేదా 9 ఏళ్ళ బంగారు తెలంగాణలో అని చెప్పేసి ఎంక్వైరీ కమిషన్లు, సిట్టులు ఆదేశిస్తే ఫార్ములా ఈ కార్ రేస్ అని, ఫోన్ ట్యాపింగ్ అని, లిక్కర్ స్కామ్ అని, కాళేశ్వరం కమిషన్ అని, ఇంకా రాబోయే రోజుల్లో ఎన్ని స్కామ్లు వస్తాయో మనకైతే తెలియదు. కానీ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ 4 అంశాల్లో సమస్త కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి నాయకులు మొత్తం ఈ కేసుల్లో చిక్కుకున్నారనేది తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఈరోజు అందితే జుట్టు, అందకపోతే కాలు అనే కాడికి పరిస్థితి అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. మరి బీఆర్ఎస్ పార్టీ పుంజుకోవాలన్నా ఈరోజు కేటీఆర్ గారు గతంలో లోకేష్ గారిని ఉద్దేశిస్తూ లోకేష్ గారితో మాట్లాడుతున్నాను, లోకేష్ నా తమ్ముడు లాంటి వాడని తెలుగుదేశం పార్టీని ఉద్దేశిస్తూ ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ భజన ఎక్కువగా చేస్తున్నారు కేటీఆర్ గారు. మరి గతంలో ఇదే ఆ ఫ్యామిలీ కుటుంబం పైన జరిగినటువంటి ఇన్సిడెంట్స్ను
నేను నవ్వుకున్నంతగా ఎవరు నవ్వుకోలేదన్నట్లు కూడా ఆయన వెటకారంగా ట్వీట్ చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది ఏంది, అందితే జుట్టు అందకపోతే కాలు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే కేసీఆర్ గారు ఎందుకు కుమిలిపోతూ ఉన్నారంటే అనవసరంగా నా కొడుకు నా కూతురు చేసినటువంటి తప్పులకు గాను నేను కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ చేసినటువంటి మాటలకు గాను కర్మ ఫలితం నాకు దక్కింది అనే ఒక బాధలో ఒక పశ్చాత్తాపంతో కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కుమిలిపోతున్నారని చెప్పేసి చాలామంది మీడియాలో కూడా నిన్న మొన్న కూడా వేరే వాళ్ళు వీడియోలు చేయడం జరిగింది. దాన్ని ఉద్దేశిస్తూ కూడా మనం ఎంక్వైరీ చేస్తే వచ్చినటువంటి అంతర్గత సమాచారం అని చెప్పేసి ఆ జర్నలిస్టులు చెప్పడం జరిగింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నాకు తెలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంవత్సరం ముందే ఇంటెలిజెన్స్ వాళ్ళు మీకు 15 సీట్లు కూడా రావట్లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ముందర పెడితే అతనిని కూడా ట్రాన్స్ఫర్ చేసి వేరే డిపార్ట్మెంట్కి వేసినటువంటి పరిస్థితి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి. మరి ఎవరైనా ఇంత ఓపెన్గా నారా చంద్రబాబు నాయుడు గారంటే దేశకీ నేత అనేది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. గతంలో ఎన్డీఏ కన్వీనర్గా రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మరి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రుల ఎన్నిక విషయంలో కూడా ఆయన తనదైనటువంటి పాత్ర పోషించాడనేది మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి అటువంటి వ్యక్తిని ఎవరైనా ఎలక్షన్లకు ముందు అరెస్ట్ చేసేటువంటి సాహసం ఎవరైనా చేస్తారా? మరి ఇది తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేశారు అంటే కేవలం ఒంటెద్దు పోకడల నిర్ణయాల వల్ల అనేది ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు భావించేటువంటి పరిస్థితి. మరి నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, యువగలం పాదయాత్ర కూడా అడుగడుగున నారా లోకేష్ గారిని అడ్డుకోవడము. మరి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేస్తే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య పొత్తు లేదండి. ఏనాడైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా వైజాగ్లో సంబంధించి హోటల్లో కానీ నిర్బంధించడము, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితే రోడ్డు మార్గాన్ని వస్తే ఆయనను నిర్బంధించడం, ఆ ఒక్క రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చేసిందని చెప్పేసి చాలామంది మనం మీడియాలో కూడా చూసే ఉంటాం. రీల్స్లోనో, ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, వాట్సాప్లోనో చూసే ఉంటాం. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బాలకృష్ణ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ కలిసి కూటమిలో ఉన్నాయి అంటే వీటన్నిటికీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా పదే మీడియా ముందు చెప్పడం జరిగింది. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవైపు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరి మద్యం స్కామ్ ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారికి అడుగు దూరంలోనే ఉంది. ఆల్మోస్ట్ ఆల్ సునీల్ రెడ్డి గారి వరకు వచ్చేసింది, ఎస్టాబ్లిష్మెంట్ అయ్యింది, మనీ ట్రయల్స్ జరిగాయని చెప్పేసి మనం మీడియా కథనాల్లో చదువుతూ ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు బెంగళూరు యలంక ప్యాలెస్లో కుమిలిపోతున్నారట అని ఒక అంతర్గత సమాచారము మీడియాకు అందినటువంటి వాస్తవం. మరి ఏమని కుమిలిపోతున్నారంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని నేను అరెస్ట్ చేసి ఉండకూడదు, నాకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెచ్చి ఇచ్చినా కూడా నేను కేర్లెస్గా ఉండడము, నేను కూడా కార్యకర్తలను పట్టించుకోకపోవడము, కేవలం కోటరీకే ప్రాధాన్యత ఇవ్వడము, కేవలం నేను మాత్రమే డబ్బు సంపాదించుకోవడం, ప్రజలకు కూడా కార్యకర్తలు కూడా డబ్బు సంపాదించుకునే అవకాశం ఇచ్చి ఉండుంటే ఇంకా సీట్లు వచ్చేవేమో అని చాలా కుమిలిపోతున్నారని చెప్పేసి అంతర్గత సమాచారం. మరి ఎట్టకేలకు కేసీఆర్ గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అన్నాదమ్ముల అనుబంధం. అంటే కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్న లాంటి వారు జగన్ రెడ్డి అని, మరి కేటీఆర్ నాకు తమ్ముడు లాంటి వాడు, గతంలో వాళ్ళిద్దరు అనుబంధం మీ అందరికీ తెలిసినటువంటి వాస్తవం. మరి ఎట్టకేలకు కర్మ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి వీళ్ళు చేసినటువంటి నోటి దురుసు మాటలే వాళ్ళకి తిరిగి వచ్చి ఈరోజు నేడు పశ్చాత్తాపం కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళిద్దరికీ నెలకొంది అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఎట్టకేలకు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండవు, అలాగే రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అని చెప్పడానికి ప్రధానంగా వీరి యొక్క ఉదంతాలే, కేసీఆర్ గారి ఉదంతము, జగన్మోహన్ రెడ్డి గారి ఉదంతమే మనం ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు అని అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. నమస్కారం.